మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. మమ్మలను ప్రేమించి నాయన ఈ ప్రశస్తమైన సమయాన్ని మాకు ఇచ్చావు. ఈ శ్రమను ఎలా అనుభవించాలో, ఈ శ్రమను ఎలా జయించాలో, ఈ శ్రమలో నాయన ఏ విధమైనటువంటి ప్రభువ శోధనలు ఉన్నాయో వాటన్నింటినీ ఎలా సంతోషంగా స్వీకరించాలో ప్రభువ అనేకమైనటువంటి నీ యొక్క జ్ఞానాన్ని ప్రభు మాకు నేర్పిస్తూ ఉన్నాం. అందరినీ అట్టి విధంగా సిద్ధపాటు చేసిన ఆయన నీ జ్ఞానాన్ని అభ్యసించి అభ్యసించదగిన ఆ జ్ఞానములో ప్రవర్తించడానికి కృప చూపించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మీకు గత కొన్ని రోజులుగా దేవుని యొక్క జ్ఞానములో శ్రమ యొక్క భాగాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. జాగ్రత్తగా ఈ మాటలను ఒక వీటికి మీద ఒక ఇటుకు అలాగ బేర్చుకుంటూ ఇల్లు కట్టుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ మాటలు మీ హృదయంలో ఉండాలి. ఈ మాటలలాగే మీరు ప్రవర్తించాలి. అప్పుడే దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. ఎప్పుడైతే మాటలు తప్పాయో, త్రోవ తప్పిందో, ఆటోమేటిక్గా మీది మళ్ళీ సాతానికి త్రోవ అయిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, సన్నిధిని కాపాడుకుంటూ, ప్రార్థనలు చేస్తూ, దేవునికి ఇష్టలై త్రోవలను పట్టుకుని అలాగ ముందుకెళ్తే మీతో పాటే దేవుడు మీతో పాటే ఉంటాడు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. గడిచిన మొదటి రోజు కూడిక చెల్లి దివ్యాల ఇంటి దగ్గర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రమలో దాగి ఉన్నటువంటి మేలు, ఎలాంటి శ్రమలు వస్తాయి, ఆ శ్రమలో ఎలాంటి సంతోషాలు వస్తాయి, ఎలాంటి త్రోవలు ఉంటాయి, ఇవన్నీ మీరు కలుపుకుంటూ రావాలి. గుర్తుపెట్టుకోండి, కలపాలి. కలిపేది చాలా జాగ్రత్తగా కలపాలి. పొరపాటు చేసామా, ముందు వెనక్కి ముందు కలిపితే మళ్ళీ మొత్తం అంతా పాడైపోతుంది అనమాట. అందుకని నేను అందులోనే సంతోషం చెప్తాను. ఇదేంటి మన శ్రమ అన్నాడు మళ్ళీ సంతోషం అన్నాడు అనుకోకండి. శ్రమలో ఉన్న సంతోషం అని అర్థం, అంతే తప్ప మళ్ళీ సంతోషాన్ని మళ్ళీ సెపరేట్ చేసుకుని మళ్ళీ రెండింటికి కుదిరితేలేదేంటి అనుకోకండి. కుదిరించుకోవాలి. అర్థమవుతుందా? ఒక్క మాట శ్రమలో మనం స్టిక్ అని అయ్యామంటే ఆటోమేటిక్గా అందులో ఆనందం ఉంటుంది. శ్రమను జయించి మరణమైనా సరే అందులో ఆనందమే చూశారు వాళ్ళు. అర్థమవుతుందా? అలాగ మనం శ్రమలో దాగి ఉన్న ఆనందాన్ని వెతుక్కోవాలన్నమాట. అందులో ఎంత ఆనందం, అది ఎంత సంతోషమో మాటలతో చెప్పలేమన్నమాట. ఈరోజు కూడా మీకు ఒక విషయాన్ని, శ్రేష్టమైన విషయాన్ని నేర్పిస్తాను. జనరల్గా మిమ్మల్ని అడుగుతాను, మీ అందరూ కూడా ఈ లోకంలో నడుస్తున్నప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ మన అందరము చెప్పులు వేసుకుంటాం. ఎందుకు? వాటి పేరే పాద రక్షలు, అంతేనమ్మా? పాద రక్షకులు, కాళ్ళను రక్షించే రక్షలు. రక్షంతాయా కాళ్ళని? ఏమో మరి ఏం చేస్తుందో తెలియదు. కొంత మధ్యన స్టైల్కి వేసుకుంటున్నాం. ఒకప్పుడైతే ఇది పాదరక్షలు. అసలు ఈ చెప్పులు అనేటువంటి దానిని ఏంటి, అసలు విషయం ఏంటి అన్నది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ శ్రమ అనేది ఏంటో తెలుసుకోవాలి. ఈ శ్రమ అనేటువంటిది మన జీవితాల్లోకి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఈ శ్రమను మనం ఎలా జయించాలో నేర్చుకోవాలి. ఇది మీరు ఈరోజు నేర్చుకోవడానికి వచ్చారు. ఈ మాట మాత్రం కొద్దిగా గట్టిగా జాగ్రత్తగా గుండెల్లోకి నిలబెట్టుకోండి. అటు ఇటు తప్పిపోకుండా, తొలగిపోకుండా చూసుకోండి. కొద్ది నిమిషాలే చెప్తాను. సరే, ఇందులో మొట్టమొదట ఈ భూమి మీద ఈ చెప్పులు రావడానికి కారణం ఏంటంటే ముళ్ళు వచ్చినప్పుడు, అంతేనా? ముళ్ళుండి ఇబ్బందులు ఉన్నప్పుడే కదా ఈ చెప్పులు అవసరం మనకి. ఇవి ముళ్ళు ఎప్పుడు వచ్చాయి అన్నది మనం చూస్తే ఆదికాండ గ్రంథంలో 3వ అధ్యాయంలో 18వ వచనంలో చూడమ్మా. అది ముండ్ల తుప్పలను గచ్చపదలను మీకు మొలిపించును. ఏమా, ఇది జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ మాట చెప్పే ముందు ఒక మాట మీకు గుర్తు చేస్తాను, అదొకసారి గుర్తు చేసుకోండి. మనకి యూట్యూబ్లో ఏవైతే మన ఛానల్ ఉందో, ఎనోక్ గాస్పల్ మినిస్ట్రీస్ అని, ఆ ఛానల్ని ఎవరో చూస్తూ ఉంటారు కదా అక్కడక్కడ. ఎవరో మరి తమ్ముడో లేకపోతే పెద్దయినో చిన్నావిడో ఎవరో తెలియదు, కానీ అందులో కల్కి అని వచ్చింది పేరు. నేను చూడలేదు, ఒక తమ్ముడు చూసి చెప్పాడు. అందులో తను అడిగిన ప్రశ్న ఏంటంటే, అందరూ శ్రమలు పోయాయి అంటున్నారు, మీరేంటి శ్రమ ఉందంటున్నారు, జీవితకాలము శ్రమే కదా అంటున్నారేంటి?
మరి ఏ చర్చికి వెళ్ళినా సరే శ్రమలను దేవుడు తీసేస్తాడు, శ్రమలని దేవుడు ఇచ్చేస్తాడు అంటున్నారు. మీరేంటి కొంచెం డిఫరెంట్‌గా చెప్తున్నారని ఏదో అడిగాడట. నేను కూడా డైరెక్ట్‌గా చూడలేదు. ఒక తమ్ముడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పుడు దానికి మీ ఆన్సర్ ఏంటి? ఏమ్మా? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అంటున్నారు ఒక ఆయన. అప్పుడు బయట నుండి చూస్తున్న నీకు శ్రమలన్నీ పోతాయి, విశ్రాంతి దొరుకుతుందని అందులోకి వెళ్తున్నాం. ఇంకా ఎక్కువైపోతున్నాయి. తర్వాత యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు ఏ శ్రమలు లేకుండా, ఏ కష్టాలు లేకుండా అంతా జీవితం సుఖంగా సాగిపోద్ది అంటున్నారు. అందుకని ఆ ప్రార్థనలకి, ప్రత్యేకమైన ప్రార్థనలకి బయలుదేరి వెళ్తున్నారు. అయినా శ్రమ తగ్గుతలేదు. ఏమ్మా? శ్రమ పోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా శ్రమ వస్తూనే మనిషికి ఉంది కదా. నీ దుఃఖ దినములు సమాప్తమగును అంటే చాలా సంతోషంగా అక్కడికి వెళ్తున్నాం. తీరా చూస్తుంటే సమాప్తం ఎలాగున్నా ఏం జరుగుతుంది? దుఃఖం ఎక్కువైపోతుంది. సో ఇదంతా మరి ఇలా చెప్తున్నారు కదా సేవకులు. మీరేంటి ఈ శ్రమలు వస్తాయి, జీవితకాలము శ్రమే అంటున్నాం, ఏంటి సంగతి అని అడిగాడు ఆయన. ఆయన పేరు కల్కి అంట. మరి ఇప్పుడు మరి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. అందుకని మళ్ళీ ఆయన యూట్యూబ్ చూస్తే ఈ ఆన్సర్ దొరుకుతుందని నాకు సడన్గా గుర్తొచ్చింది. ఏమన్నా? అందుకని ఈ విషయాన్ని చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు శ్రమ ఉందా లేదా? ఉంది. ఎలా ఉంది? శ్రమ ఉందా లేదా? ఉంది. ఎలా ఉంది? ఇన్ని రోజుల్లో చెప్పినటువంటి ఆన్సర్లోంచి చెప్పండి. శ్రమ 2 రకాలని చెప్పాను మొదటి రోజు. ఏంటి శ్రమ? ఒకటి శరీర సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి శ్రమ ఒకటి, ఆత్మ సంబంధమైనటువంటి శ్రమ ఒకటి కదా. శరీర సంబంధమైనటువంటి శ్రమ నీకు మరణం, ఆత్మ సంబంధమైనటువంటి శ్రమ నీకు పరలోకం అన్న విషయాన్ని నేర్చుకున్నాం. సో శ్రమను 2 భాగాలుగా విభజించండి. ఒకటి, నీవు చేసే పనులను బట్టి లోకములో నీకు జరిగే శ్రమ. రెండవ శ్రమ, ఆత్మీయంగానే వెదుగుతున్నప్పుడు సాతాను నీకు పెట్టే శోధన అనే శ్రమ. వాటిని జయిస్తూ యుద్ధం చేస్తూ ముందుకెళ్ళాలి. అందులో ఆనందం ఉంటుంది, ఏడుపు ఉండదు. ఇందులో శరీర సంబంధమైనటువంటి శ్రమలో ఏడుపు ఉంటుంది, ఆనందం ఉండదు. బాగుందా? కన్ఫ్యూజ్ ఏం అవ్వలేదు కదా. మళ్ళీ చెప్తున్నాను. శరీర సంబంధమైన శ్రమలో ఏముంటుంది? ఏముంటుందమ్మా? ఏడుపు ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాళ్ళు ఇరిగింది, భలే ఇరిగింది, సూపర్ అంటావా? అంటాకుండదు. అనడానికి అవకాశం ఇవ్వదు నీకు. రాత్రి నిద్రలు పట్టనివ్వదు. కడుపు నొప్పి వచ్చింది, భలే భలే అంటావా? కుదరదు. అందుకని ఆ శ్రమ నీకు దుఃఖము, బాధ, వేదన, ఎడతెగని నొప్పులు, దాంట్లో ఉండేటువంటి అన్నం అంటే అసహ్యం, ఇవన్నీ కలుగుతాయని దేవుడు చెప్పాడు. ఇది శరీర సంబంధమైన శ్రమ. దాన్ని కలపకండి. రెండో శ్రమ ఉంది. ఆ శ్రమ ఆత్మ విషయమై నువ్వు దీనుడు అయినప్పుడు నీకు కలుగుతున్న శ్రమ. అబద్ధం ఆడకుండా ఉన్నాం, అందుకని అందరికీ దూరం అయిపోతున్నాం. అక్క మాట్లాడదు, చెల్లి మాట్లాడదు, నీతిగా బ్రతుకుతున్నావు కాబట్టి. అప్పుడు అక్క దూరం అయిందనే బాధ ఉంటుంది. కానీ మంచి మాట దేవుని చిత్త ప్రకారంగా బ్రతకడం వల్ల అక్క దూరం అయిందని లోపల గంతులేస్తూ ఉంటాను కదా. అక్క దూరం అయిందనేది బాధ ఉన్నా దేవుని మాట నెరవేర్చడానికి అక్క దూరం అయింది కాబట్టి నీకు సంతోషంగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఆత్మ విషయమై శ్రమ, ఆత్మ విషయమై నీకు కలిగిన శ్రమ. అప్పుడు అక్క చేత ఇంకొక మాట ఎక్కువ అనిపిస్తాడు సాతాను. అయినా నువ్వేం చేయాలి? లోపలికి వెళ్ళి దేవునికి ఈ అనేవాళ్ళని దీవిస్తూ ఉండాలి. నువ్వు ఇలాగ నీకు వచ్చే శ్రమ. అప్పుడు నువ్వు ప్రార్థన చేయడానికి వీలు పడదు. అసలు నువ్వు ప్రార్థన చేసావంటే ఊరుకోం. అందుకని నువ్వు ప్రార్థన చేయొద్దు అంటాడు ఆవిడ వచ్చి. అప్పుడు నువ్వేమంటావంటే ప్రార్థన చేస్తాం, ఒక టాప్ అని కొడతాడు, ఒక దెబ్బ పడతావు. ఊరు బాబోయ్, దేవుని పని చేసి ఒక దెబ్బ తిన్నాను బాబోయ్ అని గంతులేస్తావు. ఒకవైపు నుంచి గోపాలు పగిలిపోద్ది. దీంట్లో నుంచి నీకేమొద్ది? ఆనందం వస్తుంది. చూడండి, ఎండలో పనిచేసి సాయంత్రం వచ్చే జీతంలో ఆనందంగా ఉన్నట్టు
నడుము వంగిపోయినా, ఇబ్బంది కలుగుతున్నా, ఆ మట్టిలోకి వెళ్ళినా జీతం కోసం మనకు వచ్చే ఆనందంలాగా దేవునిలో దేవునిలో బ్రతుకుతున్నప్పుడు వచ్చే శ్రమ, నిందలు, అవమానాలు, వాటిలో నీవు అనుభవించే ఆనందం, అది ఆనందం అంటే భక్తిలోనే ఆనందం తప్ప శారీరకంగా చూస్తే అవి కూడా మనకు బాధగానే అనిపిస్తాయి. సో శ్రమను 2 భాగాలుగా పెట్టుకోమని చెప్పాను. ఇప్పుడు శరీర సంబంధమైన శ్రమ ఏది, ఆత్మ సంబంధమైన శ్రమ ఏది అనేది ఇంకొక భాగాన్ని మీకు ముందు చూపిస్తాను. అప్పుడు అన్నాడు ఒక ఆయన, ఏమంటున్నాడంటే, యేసు ప్రభువు శిలువ మరణాన్ని ఎక్కలేనంత వరకు మనకి శ్రమలు ఉన్నాయి తప్ప, యేసు ప్రభువు వన్స్ శిలువ మరణాన్ని వచ్చిన తర్వాత ఎవడో శ్రమ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నీ పేరట ఆయన శ్రమను అనుభవించాడు గనుక నీవు శ్రమనేమి అనుభవించాల్సిన అవసరం లేదు అన్నాడు. మరి అపోస్తలులు ఎందుకు శ్రమ పడ్డారు? యేసు ప్రభు చనిపోయిన తర్వాత అపోస్తలులు శ్రమ పడ్డారా, లేకపోతే యేసు ప్రభు చనిపోక ముందు శ్రమ పడ్డారా అపోస్తలులు? చనిపోయాక యేసు ప్రభువుని ప్రకటిస్తుంటే, క్రీస్తుని ప్రకటిస్తుంటే వారు హతసాక్షులైపోయారు దేవుని కోసం. చంపేంత వరకు ఆ శ్రమను వారు భరించారు. కాబట్టి శ్రమ లేదని చెప్పేవాడు ఎవడు? అప్పుడు అపోస్తలుల మీద పునాది మీద వేసినప్పుడు, ఎవడైనను నన్ను వెంబడిస్తే సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమన్నాడు. శ్రమ లేకపోవడం ఏంటి? శ్రమ జీవితకాలం నీకు ఉంటుంది. అయితే ఒకటి లేదు, అదేంటో చెప్పండి ఎవరైనా. ఒకటి లేదు, అదేంటో చెప్పండి. సిలువ మరణం తర్వాత ఒకటి లేదు మనకి, అదేంటి? శాపము లేదు, శపితమైన బ్రతుకు లేదు, శోధన మాత్రం ఉందన్నమాట. సరే, అది ఎలాగో మీకు ఒకసారి వివరిస్తాను. ఇందాక మీరు చదివారు కదా, ఆ మాట మీరు ఒకసారి చదవండి. దానికి ముందు ముండ్ల తుప్పలు రావడానికి వారు చేసినది ఏంటో చెప్పండి. పై వచనం, ఆదామును బట్టి నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఏదైతే దేవుని ఆజ్ఞ ఉందో ఆ ఆజ్ఞను అతిక్రమించిన కారణంగా నీకేమైంది? భూమి శపించబడింది. నీ నిమిత్తము నేల శపించబడింది, శపితమైంది. ఎవరి వల్ల? ఆదాము దేవుని మాటను తప్పడం వలన, దేవుని ఆజ్ఞను మేరడం వలన ఈ భూమి ఏమైంది? శపించబడి ఆ భూమి మీద ఏం మొలిసేట? ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును. అది సంగతి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ ముళ్ళ తుప్పలు, ఈ ముళ్ళున్న ఈ భూమి వచ్చింది మన కోసం. ముళ్ళు అంటే ఏంటి? ఇప్పుడు శ్రమ వచ్చింది. ఇది ఎప్పుడు మనకి భూమి శపితమైంది గనుక నిన్ను ఎప్పుడు బాధ పెట్టదా? నువ్వేమో ప్రయాసపడతావు, ఇదేమో నిన్ను బాధ పెడుతూ ఉంటుంది. ఎవరు? భూమి నిన్ను బాధ పెడుతూనే ఉంటది. భూమి మీద ఉన్న అన్నీ నిన్ను బాధే పెడతాయి. భూమి మీద ఉన్న అన్నీ నిన్ను బాధే పెడతాయి. ఏది తీసుకో బాధ పెడుతుంది. ఎందుకని? శపితమైనవు గనుక, దేవుని మాట వినలేదు గనుక. అంతేనా? ఇదే విషయాన్ని ఇంకొక చెప్తున్నాను. ఇక్కడ మీరు ఆన్సర్ చెప్తే అమ్మా 10 నిమిషాలు ముగించేస్తాను ఈరోజు బంపర్ ఆఫర్. దీనికి ఆన్సర్ చెప్తే, ఆన్సర్ మీరు చెప్పేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే మీరు అందరూ కూడా నిష్ణాతులైన చాలా గొప్పవారని నా ఫీలింగ్. అందుకని ఇది చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 3వ వచనం చదవమ్మా. ఆ పొద, ఇది మోషే పర్వత శిఖరము ఎక్కడానికి సీనాయి కొండ మీద నుంచి ఎక్కడికి వెళ్ళాడమ్మా? 10 ఆజ్ఞలు పట్టి రావడానికి వెళ్ళాడు కదా. వెళ్ళేటప్పుడు ఆయనకి ఒక సీన్ కనిపించింది. ఆ సీన్ ఏంటో చెప్తున్నాడు అక్కడ. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకుని దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అరణ్యం అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబు అనేటువంటి పర్వతము దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఆ పర్వతం ఎక్కుతున్నప్పుడు ఏమైందంటే
ఒక పొద మండుచూ ఉందంట, ముళ్ళ పొద లాంటిది. ఆ పొద మండుతూ ఉంటుంటే మోషే గారు ఏం చేశారంటే ఆ పొద వైపుకి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉండగా అప్పుడు దేవుడు యెహోవా అనే మాట ఉంది అక్కడ. అక్కడ ఏం చెప్తున్నాడంటే మోషే 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 అని పిలిచెను. అని అతనిని పిలిచెను. అందుకతడు అందుకతడు చిత్తము ప్రభువా అనెను. చిత్తము ప్రభువా అనెను. అందుకాయన అందుకాయన దగ్గరకు రావద్దు, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ పాదముల నుండి నీ చెప్పులు ఇడువుము. చెప్పులు విడువుము అన్నాడు. ఎందుకో చెప్పండి, ఇదే ప్రశ్న. ఆ కింద ఆన్సర్ ఉంది, పరిశుద్ధ స్థలము. ఏముంది? పరిశుద్ధ స్థలము గనుక చెప్పులు విడుము అనుకున్నారని మీరు అనుకుంటున్నారు. అంతేనా? అంతే కదా, అనుకున్నారు. వీళ్ళందరూ ఆన్సర్ చెప్పారు, మీరు అందరూ చప్పట్లు కొడతానంటే కొట్టండి. సరే, ఆన్సర్ ఏంటంటే పరిశుద్ధ స్థలము గనుక ఆ పరిశుద్ధ స్థలములోనికి నువ్వు అడుగు పెడుతున్నావు కాబట్టి చెప్పులు తీసేయి అన్నాడని మీరు అనుకుంటున్నారు. అంతేనా? నేను ఎందుకు అనుకుంటున్నాను అనేది మిమ్మల్ని కన్విన్స్ చేస్తానో లేదో చూడండి. కన్విన్స్ అవ్వకపోతే నీతో మిమ్మల్ని నేను కన్విన్స్ అవ్వాలి. సరేనా? సరే, ఎందుకు అనుకుంటున్నారు? ఓకే, చెప్పులు అనుకుందాం. దేవుడు అన్నాడు ఒక మాటలో, ఎవరైతే శత్రువులు ఉన్నారో వారిని నా పాద పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అన్నాడు కదా. ఇప్పుడు పాదపీఠం అంటే ఇప్పుడు అదేంటిది మరి? పాదం ఏంటి? ఇప్పుడు ఆ పాదానుకున్న పీఠం ఏది? తక్కువ ఉందనే కదా. శత్రువులను ఆ పాదపీఠం వరకు చేర్చేంత వరకు మీరు నా కుడిపార్శ్వన కూర్చొని తండ్రి అని దేవుడు చెప్తున్నటువంటి మాట అది. ఇప్పుడు ఆ కాళ్ళకున్న ఆ పీట ఏమని మీ ఉద్దేశం? సరే, వదిలేసాం. ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు చెప్పులు బయట పెడతారా, లోపలికి వేసుకొస్తారా? ఎందుకని? పవిత్రమైన స్థలము కాబట్టి దానిని బయట పెడతారు. నిజమా? ఊరికే పోనీ ఎలాగో మనం బయట తిరుగుతాం, చెప్పులు బయట పెడతామంటే బాగుంది. కానీ మీరేమంటున్నారు? చెప్పులు అపవిత్రమైనవి, పవిత్రమైన నేను మాత్రమే, పవిత్రమైన నేను మాత్రమే దేవుని మందిరానికి వెళ్ళడానికి అర్హుణ్ణి. కాబట్టి చెప్పులు మీరు లోపల రావడానికి ఏమాత్రం అర్హత లేదు. అందుకని మీరు బయటే ఉండండి, నేను మాత్రం జడ్జగా చాప వేసుకుని కూర్చుంటాను లోపల అంటున్నారు మీరు. నిజమేనా అది అని నాకు తెలియక అడుగుతున్నాను. ఒక ఆయన అంటున్నాడు, చెప్పుల మాట తెరువు, చెప్పు లాంటి నేను లోపలికి వెళ్ళడానికి నాకు అర్హత లేదు, అసలు నీ వైపు చూడ్డానికే నాకు అర్హత లేదు, నేనే పెద్ద చెప్పుని అంటే అప్పుడు ఆ చెప్పు దగ్గరికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చి ఆయన్ని లోపలికి తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడా లేదా? ఇష్టపడ్డాడమ్మా, ఇష్టపడ్డాడు. ఇప్పుడు మన అందరం ఎవరమమ్మా? నా తెలియకడుగుతాను. దేవుని మందిరానికి వెళుతున్న మన అందరము కూడా అంత పుణ్యాత్తురమా? మనము మరణమనే పాపముతో భయంకరమైనటువంటి పాపపు స్థితిలో, హీనమైన నీచమైన, నిన్ను చూస్తే చాలు ముఖం నీ వైపు చూడడానికి కూడా అసహ్యమయ్యేంత ఈ చెడుతో ఈ హృదయం నిండిపోయి ఉన్న దరిద్రం అంతా మనలోనే ఉంది కదా. చెప్పులు ఏం చేస్తాయమ్మా? నీటికి కడుక్కుంటే నెత్తి మీద కూడా పెట్టుకోవచ్చు. చెప్పులు మీకు చెప్పులు 2 రకాలు, ఒకటి బయట తిరిగేవి, ఒకటి లోపలికి వేసుకునేవి. లోపల వేసుకుంటారు తెలుసా మీకు? చెప్పులు లోపల వేసుకోకపోతే కాలు నొప్పులు మొదలవుతాయి. ఇందాక బీపీ వచ్చిందంట. ఎందుకు వచ్చింది? మా అత్తగారికి బీపీ వచ్చిందని టెస్టులన్నీ చేయించారు. ఎందుకు వచ్చింది అంటున్నాను? టెన్షన్. ఎందుకు టెన్షను? ఇప్పుడు దాకా లేని టెన్షన్ ఏంటో మరి. అన్నీ చేసేసి జీవితంలో ఎన్నో రకాలన్నీ సాధించి ఇల్లు కట్టేసి అన్నీ లేనప్పుడు లేని టెన్షను అమ్మా. ఇప్పుడు ఏదో పని చేసుకుని వచ్చి మూల కూర్చుంటుంటే టెన్షన్ వచ్చిందా? అప్పుడున్న టెన్షన్ల కంటే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు టెన్షన్లు. అలా ఆయన గారు ప్రార్థనకి రావట్లేదనే టెన్షన్ ఎక్కువైపోయింది అంటారా? కాదు, అది తయారై ఈ రోజుకి ఈ పరిస్థితి వచ్చింది వయసుని బట్టి. ఎందుకు వచ్చిందంటే మనం తినే తిండి సరిగా లేదు. తినే తిండిలో నుంచి వస్తుంది.
తిండే మనలను అలా మారుస్తుంది తప్ప అన్నీ దేవుడు ఎట్టాడు అనుకోకండి. అప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళినా తగ్గుతలేదని అనుకోవడం తప్పు. ఎందుకంటే మనం తినే తిండి మారితే మీకు చాలా మట్టుకు ఏ రోగము ఉండదు. దేవుడు పెట్టే రోగం ఎక్కడికి వెళ్ళినా తగ్గదు, ఇంకా అది వేరే విషయం. కానీ ఇది సాధారణంగా మనం చేసుకున్నవి. బీపీ ఎందుకు పెరుగుతుందంటే రక్త ప్రవాహం కుదురుగా జరుగుతలేదు నీలో, అందుకని ప్రెజర్ ఫీల్ అవుతుంది. హార్ట్ పంపింగ్ గట్టి కొడితే కానీ ఆ నరాల్లోకి వెళ్తలేదు. నరాలన్నీ కూడా ఇలా గట్టిగా ముడుచుకుపోయి ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు ఏమా? ఇప్పుడు మెట్ట మీదకి నీళ్ళు ఎక్కాలంటే ఏం చేయాలి? పళ్ళం మీదకి వెళ్ళాలంటే సర్రని పోతాయి. మెట్ట ఎక్కాలంటే నువ్వు ఇక్కడ చావాలి. కొట్టి 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 కొడితే కానీ పైకి వెళ్ళదు. అదే మెట్ట మీద కింద అయితే సైకిల్ దొక్కి కూడా చూడండి, మెట్ట ఎక్కించాలంటే ఎలా ఉంటుంది? సీటు వదిలేసి పైకి లేచి మరీ దొక్కాలి. అదే కింద ఉంటే బ్రేకుల నుంచి ఏం పోతాడు అంతే. రే తప్పకుండా రో అంట పోతాడు, బ్రేకులు లేకపోతే. ఎందుకని అలా ఉంది ఇప్పుడు ఆవిడ పరిస్థితి. అందుకని బ్లడ్ ఏమవుతుందంటే ఆ రక్త ప్రసరణ స్పీడ్గా జరగడానికి పైప్ లైన్లు అన్నీ గట్టిగా ఉన్నాయి, అవి చిన్నగా సంకుచితం అయిపోయాయి, సాగట్లేదు నరాలు. ఆ నరక సాగకపోవడానికి కారణం ఏంటంటే ఉప్పు ఎక్కువ తినడం, లేకపోతే ఈ ఎక్కువ ఉప్పు కారాలు తినేయడం, ఏమో సరైనటువంటి పోషక విలువలు శరీరానికి అందకపోవడం. కడుపు నిండడమే అనుకుంటున్నాం తప్ప కడుపు నిండకపోయినా పర్లేదు, అన్ని పోషకాలు నా శరీరానికి అందాలన్న ఫుడ్ ఏది? అలాంటి ఫుడ్ మనం తినట్లేదు, అది మనం ఏమీ చేయట్లేదు. అందువల్ల ఈ బీపీలు, ఈ షుగర్లు రావడానికి గల ప్రధానమైన కారణం అది. ఒక 70-80 సంవత్సరాలైనా షుగర్ రాదు, రావాల్సిన అవసరం లేదు ఈ బాడీకి. దేవుడు పెడితే ఇంక నువ్వు లేగవు, అది వేరు. ఆ శాపం వేరు, ఇది వేరు. ఇది మనం తెచ్చుకుని రా బాబు రా మా ఇంటికి రా అని తెచ్చుకున్నా ఇవన్నీ. అందుకని రెండు రోజుల్లోనే ఒక నెల రోజుల్లోనే తగ్గించేచ్చి ఆవిడకి జాగ్రత్తగా చెప్పినట్టు వింటే వింటదా? విందో. ఇప్పుడు 22 మాటలు ఇలా చెప్పిన తర్వాత పొద్దున్నే బయలుదేరుతుంది మాంసం ముద్ద అంటాను. ఇప్పుడు అందువల్ల ఏమవుతుంది? దానికి ఏమో మసాలా అవి తగిలించి మళ్ళీ నరాలన్నీ చిక్కగా చేసుకోవాలి కదా, ఆ ప్రయత్నం ఏదో చేస్తుంది. ఇప్పుడు ట్యాబ్లెట్ ఇచ్చారు ఆవిడకి. ట్యాబ్లెట్ ఏం చేద్ది? రక్తాన్ని పలచం చేసి ఈ పైప్ లైన్ ఏం చేద్దంటే మెత్తగా మారుద్ది. అప్పుడు సరుకు అది ఎలాగ వెళ్తుంటే ఇలా ఉబ్బుతుంది, ఇది అప్పుడు వెళ్ళిపోద్ది లోపలికి. అందుకని బీపీ తగ్గుద్ది అనమాట. సరే, బీపీ పాఠం అయిపోతుంది. ఇప్పుడు ఏంటి విషయం? ఏమవుతుంది ఏదో చెప్పాను, మిమ్మల్ని ప్రశ్న అడిగాను. మీరేమనుకుంటున్నారంటే పవిత్రమైనటువంటి స్థలము గనుక, పరిశుద్ధమైన స్థలము గనుక చెప్పులు తీసేయమని. మరి నువ్వే చెప్పి ఎక్కడ తీస్తావని. సో ఇక్కడ ఏదో మీరు రాంగ్ అర్థం చేసుకున్నారు. మీరు మాత్రమే కాదు, క్రైస్తవ లోకం కూడా ఇంచుమించుగా ఇలాగే అర్థం చేసుకుంటున్నారు. చెప్పులు బయటెట్టేయాలి, చెప్పులంటే నువ్వు మాత్రం లోపలికి పోవాలి అని ఒక ఆలోచనతో మనం ఉన్నాం. అసలు చెప్పుల గురించి మాట్లాడతలేదు దేవుడు, చెప్పు అనే దాని గురించి మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతున్నాడంటే చెప్పులాంటి మన బ్రతికే మార్చుకోవాలని. పాపిష్టి జనాంగమా, దుష్ట సంతానమా, మీకు రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు ఈ బుద్ధి నేర్చుకో అని దేవుడు చెప్తున్నాడు. మనమే ఆ చెప్పే బెటర్ అండి, చాలా బాగుంటుంది. కాబట్టి మనమే మన బ్రతుకులేమి, మన జీవితాలు మనం ఎంత విషయం కక్కుతామో తెలుసా? లోపల ఎన్ని ఉంటాయో తెలుసా మనకి వేరియేషన్స్. అసలు సినిమా వాడికి కూడా అన్ని వేరియేషన్స్ ఉండవు. కమెడియన్ కామెడీ పందిస్తాడు, యాక్షన్ హీరో ఫైట్లు చేస్తాడు, ఏమా సెంటిమెంట్ హీరో సెంటిమెంట్లు చేస్తాడు. మనం ఆల్రౌండర్లు తెలుసా? అప్పుడే నవ్వుతాం, అప్పుడే కన్నింగ్, అప్పుడే అన్ని రకరకాలైన హావభావాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఎన్ని ఉన్నాయి చూడండి ఈ శరీరంలో. ఇలాంటి చెత్త అంతా పెట్టుకుని చెప్పులను బయటెట్టేస్తానంటున్నాం. కానీ అది కాదు విషయం. అక్కడ ఏదైతే ఏమ్మా చెప్పులు విప్పమన్నాడో, విప్పమని ఎందుకు వద్దన్నాడు? చెప్పులు ఎక్కడ అవసరం? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారమ్మా, మీరు కూర్చున్న వాళ్ళందరూ చెప్పులేసి కూర్చున్నారా? ఎందుకు అవసరం లేదు మీకు? ఇప్పుడు చెప్పులు వేసుకునే పరిస్థితి ఇక్కడ లేదు కనుక వేయలేదు. మరి వెళ్ళేటప్పుడు వేసుకుంటారు. ఇప్పుడు మోషే వెళ్ళేటప్పుడు వేసుకోలేదు, మరి వచ్చేటప్పుడు వేసుకుని రావాలి. ఎందుకంటే మళ్ళీ ముళ్ళుల్లోకి వెళ్తున్నాడు. అక్కడ ముళ్ళు లేవు కాబట్టి చెప్పులు అవసరం లేదు. ఎందుకని అది పవిత్ర స్థలం, శాపము లేని భూమి, శాపము లేని దేవుడు ఉండేటువంటి సన్నిధి అది. అందుకని చెప్పులు అవసరం లేదు.
ఏమ్మా చెప్పు ఎక్కడ అవసరం, చెప్పే అవసరం. ముళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడ అవసరం. ఇప్పుడు నీకు ముళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయా? ముళ్ళు ఉంటే చెప్పు అవసరం. మరి నువ్వు బాప్తిసం తీసుకుని పరిశుద్ధుడు అయితే నీకు ముళ్ళు ఎందుకు ఉంటాయి అమ్మా? ఇవన్నీ పెట్టుడు ముళ్ళు అంటారా? పెట్టుడు పనులాగా ఇవన్నీ ఎందుకు వచ్చాయంటున్నాను మనకి. మనము ఏమి లేదని చెప్పాను మీకు ముందు. నా మాట వినండి, ముగించేస్తున్నాను. ఈ మాట అర్థం అవ్వకపోతే నేను ఈ చెప్పేది అంతా పోద్దు మీకు. ఇప్పుడు నేనేమంటున్నాను, చెప్పులు విప్పిరా అన్నాడు, చెప్పులు ఇవి నిప్పేశాడు, వెళ్ళాడు. ఎందుకు అవసరం లేదు అక్కడ? పరిశుద్ధ స్థలం కనుక. అదే మనిషి మళ్ళీ వచ్చినప్పుడు చెప్పులు వేసుకుని వచ్చాడా? చెప్పులు వేసుకుని రావాలా? చెప్పులు ఇప్పన్నాడంటే వచ్చినప్పుడు వేసుకొస్తావా? వేసుకుని రావాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా చెప్పులు వేసుకున్నాడా? డౌట్గా ఉందా? అప్పుడు అంటాడు యాహాన్ అంటాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నాకు అర్హత లేదు. అంటే యేసు ప్రభు వేసుకున్నాడనేనా? వేసుకున్నాడు. చెప్పు వేసుకోవాల్సిందే కదా. చెప్పు వేసుకున్నాడు, అక్కడేమో చెప్పు అవసరం లేదన్నాడు. ఇప్పుడు అదే యేసు ప్రభు మత్తయి సువార్త 27-29లో అది చదువు, మాట చదువు. మత్తయి సువార్త. ముండ్ల కిరీటమును ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయన అక్కడ ముళ్ళ కిరీటం పెట్టారు యేసు ప్రభుకి. ఏ ముళ్ళ కిరీటం, ఏ ముళ్ళైతే ఆదికాండ గ్రంథములో ఆదాము యొక్క సంతానానికి అక్కడి నుంచి వస్తున్నటువంటి మనిషికి ముళ్ళ పొదలు గచ్చ పొదలు భూమి మీద వచ్చి మనిషిని ఇబ్బంది పెడితే చెప్పులు అవసరమయ్యాయో, అలాగే ఆ తర్వాత చెప్పులు అవసరమైన మోషే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు చెప్పులు అవసరం లేదని చెప్పాడో, ఆ తర్వాత యేసు ప్రభువుకి ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత, మీకు గుర్తుపెట్టుకోండి, ముళ్ళ కిరీటం యేసు ప్రభువు దగ్గర ఎలా ఉంటుందంటే, ఏది చేసినా తండ్రి అయినటువంటి దేవుడు ఆజ్ఞాపించిందే ఇక్కడ ఈ లోకంలో ఏది జరగదు. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువు మీద కనీసం చిన్న మట్టి డస్ట్ పడినా తండ్రి అనుమతిస్తే తప్ప డస్ట్ పడడానికి అవకాశం ఇవ్వడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరు? ఏదైనా తండ్రి ఆజ్ఞ, ఇంక లేకపోతే ఆయన మీద చేయడానికి ఉండదు ఎవరికైనా. మీరు రియల్ హీరోని చూడలేదు ఇంకా యేసు ప్రభులో. మీరు సినిమా హీరోని చూసుంటారు. సినిమా హీరో చూడండి, సినిమాలో అప్పుడే ఎవడైనా అలా సినిమా హీరో ఎలా దిగ్గానే టపేల్ 20 మంది టపేల్ మంది పడిపోతారు. రియల్గా అవడం. యేసు ప్రభు దగ్గర పడిపోయారు అలాగా. యేసు ప్రభున ఒలీవ కొండ మీద ఉన్నప్పుడు ఆయనను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో ఒక సీన్ జరుగుతుంది అక్కడ. నాకు చాలా బాగా ఇష్టమైన సీన్ అది. సినిమా సీను. మీరు సినిమాలో చూసే సీను ఇక్కడ రియల్ సీన్లో చూడండి. యేసు ప్రభు దగ్గరికి వస్తారనమాట. వచ్చి పట్టుకోగానే, మేము ఎందుకు వచ్చామంటే నజరేతు అయిన యేసును బంధించడానికి వచ్చామేమో అని అంటారు. ఆ మాట చదువుతామా? అప్పుడు అనగానే వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు ఈయన అంటాడు, ఆ నజరేయుడైన యేసును నేనే అనగానే టపేలు మన కింద పడతారు. అలా ఎంతమంది పడతారు? టపేలు మన కింద పడతారు. ఇదేంటి నేనే అన్న ఆ మాటే తప్పని కింద పడగొడితే, ఆయన మాటలోనే అంత శక్తి ఉంటే, ఆయన మాటలోనే అంత పవర్ ఉంటే, దేవుని నమ్మిన నీకు ఎంత పవర్ ఉండాలి? తండ్రిని దేవుని బిడ్డలంటే సామాన్యం అనుకుంటున్నారా మీరు? దేవుని బిడ్డలంటే ఈ ముళ్ళుకి వీటికి భయపడే మనిషి అనుకుంటున్నారా? కాదు కదా. నా మాట అర్థమవుతుందా? కొంచెం ఆవేశంగా ఉన్నట్టు అనిపిస్తుందా? ఇక్కడ నేను చెప్పే మాట మీరు జాగ్రత్తగా మనసును పెట్టండి. ఇప్పుడు ముళ్ళు కొడతాయని చెప్పులు వేసుకుని తిరుగుతున్నాం మనం. అదే ముళ్ళ గుత్తుని యేసు ప్రభు మీద పెట్టారు. పెట్టడానికి దేవుని అనుమత, లేకపోతే ఎవడన్నా పెట్టొచ్చా? చచ్చిపోతాడు అసలు యేసు ప్రభువుని పట్టుకుంటేనే. అసలు యేసు ప్రభువును బంధించటానికి ఇంకా అంగీకరించక మునుపే నేనే అంటేనే పడిపోయాడు. ఇంకా ఒరే అంటే ఏమైపోతాడో చూడండి. అర్థమవుతుందా మీకు? అంత శక్తివంతుడు అన్నమాట యేసు ప్రభు. ఈ భూమి మీద పుడుతున్నటువంటి మనందరము కూడా యేసు ప్రభు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడంటేనే ఆ ముళ్ళు మీద ఉన్నటువంటి శాపాన్ని
ఆయన నమ్మిన బిడ్డలకు దేవుడు ఇచ్చాడని అర్థం. అందుకని నీవు చెప్పు లాంటి నీ బ్రతుకుని దేవుడు ఎలా మార్చాడు? సన్నిధిగా మార్చాడు, పరిశుద్ధ స్థలంగా నిన్నే మార్చాడు. అందుకనే ఆయన హృదయములో ఎలా ఉన్నానమ్మా? ఆయన ప్రవేశించటానికి సిద్ధంగా ఉన్న హృదయం అనే తలుపు యొద్ద ఆయన తట్టుచున్నాడు. ఏమా, ఆయన నీలో ఎవడ తలుపు తీస్తాడో, నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్ద వచ్చి అతనితో నేనును, నాతో అతనును భోజనము చేయుదుము. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహింపరచండి. మనం అది ఎవరు? మనం ఏ ముళ్ళు అయితే ఆదాము దగ్గరికి వచ్చిందో, గచ్చపదలు వచ్చాయో, ముళ్ళ తప్పలు వచ్చాయో, శపితమైనటువంటి ఈ భూమిలో ఉన్నామో, యేసు ప్రభు కొత్త నిబంధనలో మనకేం చేశాడంటే ఆ ముళ్ళ కిరీటము యొక్క ఆ శాపాన్ని, శపితమైనటువంటి దానిని ఆయన భరించి నీ కొరకు కలుగజేశాడు విముక్తి కదా. విముక్తి కలిగజేశాడు అంటే ముళ్ళు నిన్ను బాధ అంటే శపితమైనటువంటి దానిని నీకు శపితమైపోవడానికి నీకు అవకాశం లేకుండా యేసు ప్రభు నీకు ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ఆయనే భరించి శిలువ మరణము ద్వారా నీకు జయకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అప్పుడు మరి శ్రమలు ఎందుకు వస్తున్నాయి? శ్రమలు ఎందుకు వస్తున్నాయి? నీకు అక్కడ భరించిన తర్వాత మరి శ్రమ ఎందుకు వస్తుంది అంటే, శపితమైన ఈ భూమి మీద శాపగ్రస్తమైన బ్రతుకు లేదు నీకు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు నడిచొస్తుంటే ఏమా, ఎర్ర సముద్రం వెనక్కి వాళ్ళని చూసి వెనక్కి మళ్ళింది, యొర్దాను నది వెనక్కి మళ్ళింది, సూర్యచంద్ర నక్షత్రములాగాయి. ఈ సృష్టిలో దేవుని సన్నిధిని కాపాడుకున్న వారు ఎవరినైనా ఈ శపితమైన భూమి ఏమీ చేయలేదు. గుర్తుపెట్టుకోండి. దేంట్లో శ్రమలోనా, శపితమైన భూమిలోనా? జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు ఆదాముకి ఏమి కలిగిందని చెప్పాను నేను? గచ్చపదలు, ముళ్ళ తప్పులు వచ్చాయి. చెప్పులు అవసరమా కాదా? అవసరం. మోషేకి కూడా చెప్పులు అవసరమా కాదా? యేసు ప్రభుకి చెప్పులు అవసరమా కాదా? అవసరం. కానీ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు చెప్పులు అవసరం లేదు ఇక్కడ అన్నాడు కదా. చెప్పులు అవసరం లేదన్నాడు. మరి నువ్వే పరిశుద్ధుడు అయితే, బాప్తిసం పొందుకుని దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్య ప్రకారంగా నువ్వు నడిచిన వాడు అయితే, కొండలు ఏం చేశాయి? పొట్టేళ్ళ వలె గంతులేసాయి కదా. 114వ కీర్తనలో వేసేయలేదా? ఆ మాట ఒకసారి గుర్తు చేసుకోండి, టైం లేదు మనకి. అక్కడ పొట్టేళ్ళ వలె గంతులేసాయంట కొండలు. ఏమా, ఎర్ర సముద్రం వెనక్కి పరిగెట్టింది, యొర్దాను అనేదేమో వెనక్కి తిరిగింది కదా. అదే ఇంతకు తిరిగాయా లేదా? ఆ మాట మీకు గుర్తుందా లేదా? మీకు అలాంటి పరిశుద్ధుడు వస్తున్నాడు. ఈ పరిశుద్ధుడు వస్తున్నటువంటి వాడికి భూమి ఏం చేయాలి? దేవుణ్ణి నమ్మనోడికేమో ఈ భూమి శపితమైంది. దేవుణ్ణి నమ్మిన నీకు ఈ భూమి ఏం చేయాలి? నీకు నమస్కరించాలి. గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం, ఈ భూమి మీద జీవిస్తున్న మనం, నీవు పరిశుద్ధుడు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటికి, ఈ ఇల్లు ఉందలాగా, ఇది పరిశుద్ధమైన ఇల్లు అయితే, దేవుని సన్నిధి ఉంటే, దేవుని ప్రార్థనలు ఉంటే, వాక్యానుసారమైనటువంటి జీవితం గనుక ప్రతి మార్తమ్మ గారి ఇంట్లో జరుగుతూ ఉంటే, ఒక జెర్రీ ఇలాగొచ్చి అమ్మో ఈ ఇంట్లోకి మనకు కుదరదు అని అలా పోద్ది. ఎందుకు పోద్ది? ఎందుకంటే సిలువలో ఆయన ఏం చేశాడు? ముళ్ళు, శపితమైన దానిని కొట్టేశాడు. ఎవరికి? ఆయన సన్నిధిని కాపాడుకున్న వాడికి. అందుకే ఇంటింటికి తీసుకెళ్తున్నాం సన్నిధి. దీని విలువ తెలియక చాలామంది పెట్టుకోవడానికి భయపడుతున్నారు, బలవంతంగా పెట్టాల్సి వస్తుందన్నమాట. దేవుని సన్నిధి అంటే సంఘము. మీకు అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో సంఘం ప్రార్థిస్తూ ఉండగా అక్కడెక్కడ ఉన్నటువంటి పేతురు గారు అక్కడికి వచ్చారండి. వచ్చారా? రోదే అనేటువంటి ఆ పాప వెళ్ళి డోర్ దగ్గర పేతురు గారు స్వరం అని వింటది కదా 12వ అధ్యాయంలో. దేవుని సంఘం అంటే, పరిశుద్ధుల సంఘం అంటే అంత గొప్పదండి. ఒక దానికి భయపడతాడా?
శపితమైన ఈ భూమి కోసమా? శపితమైనటువంటి ఈ భూమి కోసం భయపడేవాడు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే ఈ శ్రమలో యేసు ప్రభు ఏం చేశాడమ్మా? ముళ్ళును కిరీటముగా పెట్టుకుని నీ కొరకు వాటిని జయించాడు. యేసు ప్రభు జయించాడు. ఇక్కడి నుంచి మనం ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుని సన్నిధిని కాపాడుకోవాలి. యేసు ప్రభు రక్త శరీరాలను భుజించాలి. ఆయన యొక్క బిడ్డలుగా నువ్వు బ్రతికితే ఇలా జర్రెలాగొచ్చి వెనక్కి తిరుగుద్ది. ఎర్ర సముద్రమే వెనక్కి తిరిగినప్పుడు జర్రె తిరగదా? తేలి తిరగదా? నీకోసం నిన్నేమీ చేయలేదు. ఒకవేళ అది చేసినా ఎవరు అనుమతిస్తే చేయాలి? దేవుడు అనుమతించాలి. అది చేశాడంటే ఎవడికో ఒకడికి మూడిందని, లేకపోతే వీడి విశ్వాస జీవితం ఇంకా ఏదో పరీక్ష వచ్చిందని. అంతేనా? అంతేనమ్మా కదా? ఎందుకు వాడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఇన్ని కబుర్లు చెప్తున్నాను. ఇన్ని కబుర్లు చెప్పిన తర్వాత నేను అలాగే ఎదరికెళ్ళగానే కుక్క గరిచేసింది అనుకోండి, ఊరికే చెప్తున్నాను, కంగారు పడకండి. ఏమ్మా కుక్క గరిచింది అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? అయ్యో బాబు ఫాస్ట్ ఇలాగ అయిపోయింది, ఇందాక కదా ఎవరికి ఏం చేయదన్నాడు, ఇన్ని గరిచేసింది అనుకుంటారా? అనుకోరా? చెప్పండి అమ్మా, చెప్పండి. చెప్తే మీకు ఎంత బాగుంటుందో, ఇందులో ఆన్సర్ మీకు ఎంత బాగా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరినే కుక్కగా రక్కలేదు, ఏమ్మా ఎవరికి జర్రి రావక్కర్లేదు. ఏమ్మా మీ విశ్వాసం సన్నగెళ్ళాలంటే ఎవరిని గరాలి? ఇప్పుడు ఇది నన్నోటి గరిసేస్తే మొత్తం మీ విశ్వాసం ఆటోమేటిక్గా భక్తి అంతా తుస్సు అయిపోద్ది కదా. అందుకని మీరు భక్తులో కాదో తేల్చేయాలంటే దేవుడు ఏం చేయాలి? కుక్కకే అనుమతి ఇచ్చి నన్నోటి కరిపించాలి. అప్పుడు నేను అనుకోవాలి, ఇదేంటి ప్రభువా మొన్న కదా అది వెనక్కి తిరిగిద్దన్నాం, ఈరోజు వచ్చి నాకు వచ్చిందని నేనేమి కంగారు పడకుండా, ప్రభువా ఈ పరీక్షలో ఎవరో ఒక పరీక్ష రాశాడనమాట. అర్థమవుతుందా? నాకు ఒక పరీక్ష, ఆడికొక పరీక్ష. అప్పుడు నేనేమనాలి? ప్రభువా నువ్వు దేవుడు, నేను దేవుని బిడ్డని అని అనలేదు ఇర్మియా. ఏమ్మా దేవుని బిడ్డనని యెహెజ్కేలు అనలేదు. నాకేంటిది ఇలా జరుగుతుందని అనలేదు. ఇది నాకు తగుననుకున్నారు. వాళ్ళు ఆ శ్రమలను అనుభవించుకుంటూ ముందుకెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నానంటే, నేను శ్రమ అనేటువంటిది నీ ఇంటికి తడుతున్నప్పుడు ఇది శపితమైన భూమి మీద అయితే నీకే విధమైన శ్రమ రావడానికి వీల్లేదు. ఎందుకని? ఈ భూమే నీకు లోబడాలి. ఏమన్నా మాట అర్థమవుతుందా? మీరు నిజంగా పవిత్రమైతే. అందుకని ప్రకృతి నీకు సహకరించాలి కదా. అక్కడ ముళ్ళు ఉండాలి. ఎక్కడ? ఆదాము తెచ్చుకున్నది ముళ్ళు. దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించినందుకు వాడికి వచ్చింది ముళ్ళులు. ఆ తర్వాత మోషేకి కొండెక్కిదాకా ముళ్ళే. కొండెక్కేసరికి మాత్రం ఏమైందమ్మా? చెప్పులు అవసరం లేదు. ఆ కొండ ఎక్కడమే, పరిశుద్ధమైన స్థలములోకి ఒక మనిషి ప్రవేశించటమే. ఈ భూమి శపితమైన భూమి నిన్నేమీ చేయలేదు. ముళ్ళు నీ దగ్గరికి రాదు, అది నిన్నేమీ చేయలేదని అర్థం కదా. ఆ రోజు రావాలని చప్పట్లు కొట్టండి అందరం. రాదని కన్ఫర్మ్ అయిపోయినట్టుంది. ఏమ్మా అలాగ మనం సన్నిధిని కాపాడుకోవాలి. దేవుని సన్నిధి ఉంటే ఏం పోయింది? ముళ్ళు ఎగిరిపోయింది, శపితమైనది పోయింది. నీ శాపాన్ని సిలువలో ఆయన కొట్టాడు. ఇక నుంచి నువ్వు ఎలా బతకాలి? ఈ భూమి నీకేం చేయాలి? సేవలు చేస్తూ జీవితాంతం నిన్ను బాగా చూసుకుంటూ బతకాలి ఈ భూమి. ఎందుకంటే దానికి బతుకుంటుంది నేను జాగ్రత్తగా చూడకపోతే కదా. ఇది క్రైస్తవ జీవితం. ఇప్పుడు ఈ క్రైస్తవ జీవితమే చెప్పైతే ఏమా మనమే పాపపు రోత జీవితమే బ్రతికితే మళ్ళీ ముళ్ళు వచ్చేద్దా? వచ్చేద్దా లేదా? ఎందుకని? ఆదాము దేవుని మాట వినలేని కారణంగానే తెచ్చుకున్నాడు ముళ్ళు. అప్పుడు దాకా భూమి మీద ఏమి లేవు, గచ్చపొదలు లేవు, ముళ్ళ తుప్పలు లేవు. ఎప్పుడొచ్చాయి ముళ్ళ తుప్పలు? అప్పటి వరకు ఆడికి శ్రమ కూడా లేదు. కానీ ఎప్పుడైతే దేవుని మాట తిరస్కరించాడో మరి మంగగారికి మా అత్తగారికి వస్తుంది కదా, లేకపోతే చిన్నబాబుకి వస్తుంది కదా, వస్తుంది రాదా? అందుకని ఇప్పుడు మా అత్తగారు ఏం చేయాలంటే, ప్రభువా బీపీ వచ్చింది కాబట్టి నేను ఇంకా ఏదో మార్చుకోవాల్సింది ఏదో ఉంది అని నీ సన్నిధి నాకు రావాలి, నీ పరిశుద్ధ స్థలములో ఏమ్మా నేను నీ కొరకు బ్రతికేలాగా నన్ను చేయి ప్రభు అని ఆవిడ ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవునికి ఇష్టంగా బ్రతకాలి. దేవుని ఆజ్ఞ అతిక్రమమే ముళ్ళు అంటే ఈ భూమి మీద నీకెప్పుడు కూడా కలిసి రాదు, అది ఇబ్బందే పెడుతుంది నిన్ను.
క్రైస్తవులకు ఇబ్బంది ఉండదో, క్రైస్తవేతరులకు అనగా దేవుని మాట వినలేని వారికి మాత్రం ఈ భూమే ముళ్ళు అవుతుంది కదా. ఇది ఒక శ్రమ. రెండో శ్రమ వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు అలా జయించేసిన తర్వాత రెండో శ్రమ ఏమొచ్చింది ఇప్పుడు? ఇదిగో అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలోకి రండి. ఏమ్మా 12వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఏం జరిగింది? పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. కాదమ్మా, మొదటి నుంచి 12 మొదటి నుంచి. దాదాపు అదే కాలమందు రాజైన రాజైన అంటే హేరోదు యేసు ప్రభు ఏదైతే శిలువ మరణం ద్వారా వారందరికీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితి ఆ లోకంలో వచ్చిందో, ఏమ్మా వాక్యాన్ని అంతటినీ నెరవేర్చి వారికి ఆశీర్వాదాన్ని తెచ్చాడో, వారందరికీ ఏమిచ్చాడమ్మా? సంగపు వారిలో యేసు కొందరిని ప్రభు ఏం తెచ్చాడు అంటున్నాను. యేసు ప్రభు ఏం తెచ్చాడు వాళ్ళకి? శపితము లేని జీవితాన్ని తెచ్చాడు కదా. యేసు ప్రభు రాలేనంత వరకు అందరికీ శపితమైనదే ఉంది కదా. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు తప్ప మిగతా వచ్చిన తర్వాత మళ్ళీ ఉంది కదా. అదంతా పాత నిబంధన కదా. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు శ్రమ ఎవరికి వచ్చింది? యేసు ప్రభు ఎప్పుడైతే ఈ ముళ్ళును విరిచాడో ఆటోమేటిక్గా క్రైస్తవులకి శాపం ఉంటుందా? శపితమైన జీవితం ఉంటుందా? శాపం ఉండదు. ఇంక నీకు శాపం పోయింది. మరి ఏదొచ్చింది? పరీక్ష నిలిచింది కదా. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి చనిపోయిన తర్వాత వీళ్ళందరికీ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఆ అపోస్తలుడికి ఏమైపోవాలి? ఇప్పుడు ఏమవ్వాలి? శాపం పోయింది. శాపం పోయింది, కానీ శ్రమ మిగిలింది. ఏంటా శ్రమ అనేది చూస్తే అక్కడ చూడండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెడతాం ప్రారంభించాడు. ఎందుకు బాధ పెట్టాడు? వాళ్ళు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా దేవుని ప్రజలుగా బ్రతుకుతున్నారు గనుక వారి మీదకి ఏం తెచ్చాడు? శ్రమ తెచ్చాడు, ఇబ్బంది తెచ్చాడు, కష్టం తెచ్చాడు, వాళ్ళిద్దరిని చంపించేశాడు కదా. చావు సంబంధించినటువంటి పరిస్థితి వచ్చింది. కాయినను వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు యోహాను సహోదరుడైన యాకోబు ఎలా ఉన్నారమ్మా? ఒక పాట పాడతారు. ఏమని? సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. నువ్వు వెళ్ళు, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ఎందుకు రక్షించింది? శపితము నీకు లేదు గనక. పులి నీ మాట వినే పరిస్థితి, సింహం నీ మాట వినే పరిస్థితి, కుక్క నీ మాట వినే పరిస్థితి, ఈ భూమి నీ మాట వినే పరిస్థితి నీకు దేవుడిచ్చాడు గనక నోరు మూసాయి. లేకపోతే ఎవరినన్నా లోపలికి పంపండి. అంటే నేను చెప్పే మాట మీరు జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుద్ది. ఇప్పుడు క్రైస్తవులుగానే ముగించేస్తున్నాను. చెప్పడానికి కూడా ఉండలేదు టైం లేక. ప్రాణం తోడేస్తున్నారన్న మీరు. వింటాను చెప్పండి అన్నయ్య అనే పరిస్థితి లేదు అసలు. భయమేస్తుంది, ఒక ముందుకు తోడిపోతున్నాను స్పీడ్గానే. కాబట్టి ఇంకా ఎన్ని విషయాలు గుర్తొస్తున్నాయో అది చెప్దాం అనుకున్నాను. మత్తయి సువార్త 27-29 సీన్లోకి ఎంటర్ అయ్యాను, గుర్తొచ్చింది టైము. అందులోంచి మళ్ళీ బయటకు వచ్చి కంటెంట్లోకి వచ్చాను. ఏమ్మా ఇంకా మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వేస్తా కూడా లేదు, నాకు స్పీడ్గా వెళ్ళాల్సి వస్తుంది. సరే, ఇక్కడ ఏమంటున్నానంటే యేసు ప్రభు మరణం ద్వారా, శిలువ ద్వారా మనందరికీ ఏమొచ్చిందమ్మా? శాపం పోయింది. శాపం పోయింది. ఏం మిగిలింది? పరలోకానికి చేరుకోవడానికి మనకేముందమ్మా? శ్రమ మిగిలింది. శ్రమ ఏది? శ్రమ అంటే వాళ్ళు సంతోషంగా చేసేదేనా, లేకపోతే వాళ్ళు బాధపడి పారిపోయేదా? అన్నం లేదన్నా గొడవ లేదు, అన్నం వచ్చేద్ది. ఎందుకంటే ఈ భూమి శాపం పోయింది కనుక. ఏంటి 4 గింజలు వేస్తే పంట లేకపోతాం శాపం, ఏమీ లేకపోతే 4 అన్నం పెడతాం ఏంటమ్మా? శాపం పోవడం కదా. అందుకని వారు ఎక్కడికి వెళ్ళినా వారికి ఏ ఇబ్బందులు లేకుండా దేవుడు వారిని పోషించాడు, కాపాడాడు, అన్ని విషయాల్లో వారిని చేశాడు. కానీ నీతిగా బ్రతుకు నిమిత్తమై వాళ్ళందరికీ కూడా ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. శ్రమలు వచ్చాయి. ఆ శ్రమతోనే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? ఏమ్మా యోహాను ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ ఎప్పుడైతే హేరోదు భయంకరమైనటువంటి మరణ శిక్షణ వేశాడో వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వలన వారు ఏమైపోయారమ్మా? పరలోకానికి చేరుకున్నారు. ఈ శ్రమ పరలోకానికి నడిపించేది,
కానీ వాళ్ళు సంతోషంగానే చేశారా, బాధతో చేశారా? సంతోషంగా చేశారు. మరి ఆదాము ఆనాడు సంతోషంగా చేశాడా, బాధతో చేశాడా? చెమటూడ్చి కష్టపడి చెమటూడ్చితే కానీ 4 మెతుకులు తినలేదు. అది శాపం. అది శాపమైనటువంటి శ్రమ. ఏమా, ఇదేమో సంతోషముతో కూడిన శ్రమ, పరలోకానికి చేరుకునే శ్రమ. అది అపోస్తులైనటువంటి ఆయన పునాది మీద నడుస్తున్నటువంటి ఏ సంఘమైనా అట్టి ఆశీర్వాదాలలోనికి నడుస్తుందని మన అందరము కూడా నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి మనకి శాపం పోయింది కానీ శ్రమ పోలేదు. శ్రమ అంటేటి శాపం వల్ల వచ్చిన శ్రమ కాదు, నీతిగా బ్రతకడం వలన వచ్చినటువంటి శ్రమ మన మధ్యన ఉంది. అది చివరి వరకు కూడా నీ జీవితకాలం అంతా కూడా ఉంటుందని బైబిల్ మనకి చెప్తుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నేనే అనగానే వాళ్ళ కింద పడ్డారు. చివరికి వచ్చేసరికి అన్నాడు, పేతురు కత్తి తీయగానే ఏమని చెప్పాడమ్మా? దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ నిర్ణయం ప్రకారంగానే అక్కడ జరుగుతుంది. ఒకవేళ శ్రమ నీకు నిర్ణయిస్తే, కష్టం నీకు నిర్ణయిస్తే, ఆ తండ్రి అయిన దేవుడు నీ మేలు కొరకే పెడతాడు తప్ప నిన్ను కష్టపెట్టాలని దేవుని ఉద్దేశం ఎంత మాత్రమో కాదు. శ్రమ వచ్చిందని కృంగిపోకండి. ఏమ్మా, శాపం అయితే లేదు. ఎవరైనా మీరు భక్తిగా దేవుని సన్నిధిని, దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేరిస్తే చాలు, ఈ భూమి నీకు లోబడాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా నీకు ఫుడ్ దొరకాల్సిందే, ఎక్కడికి వెళ్ళినా నీకు మంచి జరగాల్సిందే, ఎక్కడికి వెళ్ళినా నీకు దీవించబడాల్సిందే. శాపము లేదు నీ మీద ఎప్పుడు సన్నిధిలో ఉంటే. అర్థమవుతుందా? సన్నిధి అంటే ఏంటి? దేవుని యొక్క వాక్య ప్రకారంగా నువ్వు బ్రతికితే. మరి శ్రమ ఏది అంటే నీతిగా బ్రతుకుతున్నప్పుడు నీ మీదకు వచ్చేటువంటి సాతాను నీ మీద ప్రేరేపించేటువంటి దాంట్లో ఆ అగ్ని పరీక్షలో నువ్వేం చేయాలి? దానిని జయించాలి. వాడేస్తున్నటువంటి అగ్ని బాణములను మీరేం చేయాలమ్మా? ఆర్పివేయాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. మన అందరము కూడా శ్రమలు ఉన్నాయి కానీ శాపము లేదు. శాపముతో వచ్చేటువంటి బ్రతుకు మన దగ్గరది కాదు. కానీ దురదృష్టం ఏంటంటే యేసు ప్రభు మనందరి కొరకు బలి అయిపోయినా కూడా ఇంకా చాలామంది శాపములోనే ఉన్నారు, శపితమైన జీవితాన్నే బ్రతుకుతున్నారు. కానీ మనం శపితమైన బ్రతుకును బ్రతికే వాళ్ళం కాదు. యేసు ప్రభువులా ఆయన సిలువను ఎత్తుకుని పరలోకానికి వెళ్ళే మహాసైనికులం, యోధులం, సాతానుని జయించే పోరాట యోధులం. కాబట్టి ఇందులో సంతోషం ఉంటుంది, శ్రమలో సంతోషం ఉంటుంది. ఎందుకనంటే పొందబోయే కిరీటం కొరకు ఈ శ్రమలను ఈ అన్నదగినవి కాదని మనం ఎంచుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ధన్యత మరి మార్తమ్మ గారికి వారి కుటుంబానికి మరి దేవుడు ఇవ్వాలని, ఇక్కడికి వచ్చినటువంటి వారు అందరికీ కూడా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా మీ కొరకు ప్రార్థన చేస్తూ, మరి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు చెప్పులు విడిచిపెట్టాలన్నది కాదు, కానీ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలన్న నీ బ్రతుకును మార్చుకుని పరిశుద్ధ స్థలంలోకి వెళితే ఈ భూమి నీకు శపితమైనది కాదు అని నేర్చుకోండి. మీరు శపితమైన జీవితంలోకి వెళ్ళకూడదని కోరుకోండి. ఎందుకంటే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు మోషేకి చెప్పుల అవసరం రాలేదు, అన్నం అవసరం రాలేదు, ఇబ్బంది అవసరం లేదు. ఇక్కడ ఉంటే మళ్ళీ ఏం చేయాలి? కొట్టుకోవాలి, మళ్ళీని శ్రమ పడాలి, ఇబ్బంది పడాలి, 4 మెతుకులు తినాలి. ఆ 40 రోజులు ఎలాగున్నాడు? కిందకి దిగి వచ్చినప్పుడు పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధిలో నుంచి వస్తుంటే ఆయన మరలా కళావతుడై ప్రకాశిస్తూ దేవునికి ఇష్టంగా అక్కడి నుంచి వచ్చాడు. మళ్ళీ జీవితం వచ్చిన తర్వాత మట్టి ధూళి మామూలే. కాబట్టి మన అందరం ఎలా ఉండాలమ్మా? దేవుని సన్నిధిని కాపాడుకోవాలి. పవిత్రంగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి. ఈ భూమి నీకు లోబడుతుంది, ఈ సృష్టి నీకు లోబడుతుంది. శాపము లేదు. ఏమి లేదు? శాపము లేదు. అందరూ చెప్పండి, శాపము లేదు. మరి ఏముంది? శ్రమ ఉంది. ఏ శ్రమ? పరలోకానికి చేరుకునే మెట్లున్నాయి. దాన్ని అడుగడుగున సాతానుని సంహరించే పరిశుద్ధాత్మ ఉంది. కాబట్టి విజయోస్తు అంటారు చూసారా, అలాగ మీరు అందరూ కూడా క్రైస్తవుడు అనుకున్న ప్రతి ఒక్కడు శ్రమలోనే విజయం తప్ప శపితమైన భూమి మీద 4 మెతుకుల కోసం దేవులాడేవాడు, శపితమైనటువంటి ఈ భూమిని శిక్షించేటువంటి స్థితిలో క్రైస్తవుడు లేడు. భూమి శపించబడలేదు నీ కోసం. అది మళ్ళీ ఏమైంది? క్రైస్తవుడి కోసం ఏమైంది? క్రైస్తవుడి కొరకే వర్షం కురుస్తుంది. గుర్తుపెట్టుకో.
ఈ ఊర్లో ఎవడన్నా ఒకడు మంచోడు ఉన్నాడా? అందుకే నలుగురు మంచినీళ్ళు తాగుతున్నారు. ఎవడో ఉన్నాడు ఈ ఊర్లో? ఎవడో ఎక్కడో. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఒకడున్నాడా? అయితే నేను నా శాపాన్ని పంపించను. ఇద్దరున్నారా, ముగ్గురున్నారా, నలుగురున్నారా, 10 మంది ఉన్నారా, 10 మంది బతకండి, పల్లకడియాన్ని కాపాడే బాధ్యత దేవుడిది. తెలుసా మీకు? ఈ భూమి నీ వల్ల ఈ ఊరంతా బతుకుతుంది. తెలుసా నీకు? ఎవడో ఉన్నారు, నీతిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఈ ఊరంతా పచ్చగా ఉంది. ఈ మొత్తం ఒక్కడ కూడా లేడనుకోండి ఈ ఊరిలో, ఈ ఊరి మొత్తం బీటలు వాలేస్తుంది అంతే. ఏది ఉండదు ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు వల్లే ఇంకొకడు మెతుకు తింటాడు. అందుకనే ఎప్పుడు కూడా చూడండి, గురుగు గోధుమ. అప్పుడు ఏమన్నాడు? గురుగును పీకేద్దామా అన్నాడు. నో పీకొద్దు. ఎందుకు పీకొద్దు అన్నాడు? గోధుమకి ఏమన్నా కొంచెం ఇబ్బంది కలుగుతుందేమో. అందుకని రెండింటి మీద కురిపించే వర్షం, రెండింటి మీద కురిపించేయి, రెండింటి మీద అన్నం పెట్టేయి, రెండింటికి పిండేసేయి, రెండింటికి నీరెట్టాయి, రెండింటికి అన్నీ చేసేయి. దేనికోసం? గోధుమ కోసం. ఒక్క క్రైస్తవుడి కోసం ఈ పల్లకడియం ఊరంతా కూడా ఆశీర్వదించబడుతుంది. ఒక్కడింట్లో ఉంటే ఇల్లంతా బతుకుతుంది. అందుకని ఈ ఊరు ఇలాగ ఆశీర్వదించబడుతుందంటే, ఈ ఊరు ఇలా బాగుందంటే, అక్కడ ప్రార్థనలు జరగబట్టి, ఇక్కడ నీతిమంతుడు ఉండబట్టి, ఒక్కడ కూడా లేడనుకోండి, మొత్తం ఏమిదైనా సరే అంతా శపితం అయిపోద్ది అంతే. ఒకనాడు మార్తా ఇల్లు ఏమైపోయింది? మార్తా ఇల్లు ఏమైపోయిందమ్మా? అదేంటమ్మా అలాగంటున్నారు? మారా జీవితం ఏమైపోయింది? చేదుగా ఉందా, మధురంగా ఉందా? మారా అంటే చేదని, మరి మధురమేది? నయోమి జీవితం మధురం. ఊళ్ళో ఒక్కడు మంచోడు లేడు. భూమి ఏమైపోయింది? శపితం అయిపోయింది. వర్షం లేదు, బాధ ఎన్ని లేదు. అరే ఇంకో చోటకు పోదాం అనుకుందా, అది ఇంకా దరిద్రం. అక్కడికి వెళ్ళగానే ఆయన మొత్తం అందరూ పోయారు. అర్థమవుతుందా? అందుకని నీతిమంతుడు ఉండాలండి. నిజంగా మీరు ఒక్కడు ఈ ఊరిని బతికిస్తాడనమాట. అందుకని నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని దుబ్బు పక్కనున్న వాళ్ళన్నిటికీ జీవం పోస్తుంది. అందుకని భక్తిగా బ్రతకండి, ఊరు బాగుంటుంది. దేవుడు ఈ ఊరి మీద చెయ్యడు. ఎందుకని? ఆయన వచ్చేంత వరకు ఈ ఊరికి ఏమీ హాని జరిగించడు. ఎందుకంటే శపితమైనది లేదు కదా క్రైస్తవుడు ఉంటే. అదే శపితమైనది ఉందనుకోండి, ఒక్కడో కూడా క్రైస్తవుడు లేడని అర్థం. పేరుకి క్రైస్తవులే తప్ప ఎవడో కూడా క్రైస్తవుడు లేడని అర్థం. అందుకని ఈ ఊరేదో ఎవడమేదో నిలబడి ఉంది. ప్రతి ఊళ్ళోనూ ఎవడో ఒకడు ఉన్నాడు. ఒకడైనా ఉన్నాడంటారా? చూడండి, ఎవడో ఆడి వల్లే బ్రతుకుతుంది. ఎవరో ఆవిడ వల్లే బ్రతుకుతుంది ఈ ఊరు. అందుకే 4 గింజలు ఇంటికి తెచ్చుకుంటున్నారు. 4 నీళ్లు కడుపు నిండా తాగుతున్నారు. ఉద్యోగస్తులు జీతం తెచ్చుకుంటున్నారు. ఊరు ఇంకా చల్లగా ఉంది, ఎందుకే చక్కగా ఉంది, హ్యాపీగా ఉంది. ఆడే లేకపోతే అయిపోయినట్టే జీవితం. అది శపితమైనటువంటిది దాన్ని లేకపోవడం. అందుకే అదే సన్నిధి అంటే. కాబట్టి మరి మీరందరూ కూడా అట్టి సన్నిధిని మీరు కాపాడుకుంటారని, శపితమైన ఈ భయంకరమైన జీవితం నుంచి పవిత్రమైనటువంటి దేవుని సన్నిధిని కాపాడుకుంటారని మిమ్మల్ని అందరినీ కోరుతూ, మరి అట్టి విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభు. ఈ ఊరిలో కొద్దిమంది ఉన్నారు నాయన, వాళ్ళు నాయన చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక సేవకుడుగా నాకే తెలుసు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు నాయన, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వారి వల్లే నాయన ఈ ఊరు ఆశీర్వదించబడుతుంది. ఈ ఊరిలో ప్రభు ఇంకా ప్రతి ఇల్లు దీపం పెట్టుకుంటుందంటే, ప్రతి ఇల్లు అన్నం తింటుందంటే, ప్రతి ఇల్లు సంతోషంగా బ్రతుకుతుందంటే నీతిమంతుడైన క్రైస్తవుడి వల్లే. ఆ క్రైస్తవుడినే లేగొట్టడానికి, ఆ క్రైస్తవుడినే భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తున్న వాడు గోతును వాడే తవ్వుకుంటున్నాడని నీ గ్రంథం చెప్తుంది ప్రభు. నీతిమంతుడు ఎప్పుడైతే లేడో ప్రభువా, శపితమైనటువంటి భూమిగా మారిపోతుంది నాయన. అలాంటి భయంకరమైన స్థితి ఈ పల్లకడియం గ్రామానికి రానివ్వకుండా క్రైస్తవుడిని ఉండనివ్వండి. వాడి వల్లే మేము బ్రతుకుతున్నామని నాయనా, అందరూ క్రైస్తవుడి కొరకు వాడి చెయ్యి కిందకు దిక్కుండా చెయ్యి పట్టుకుని కాపాడుకునే స్థితి ఈ గ్రామానికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి.
క్రైస్తవుడి యొక్క ప్రార్థన, క్రైస్తవుని యొక్క విశ్వాసం ఆడి చెయ్యి కింద పడిందా, నీకు బ్రతుకు లేదన్న విషయాన్ని ప్రభువా ఈ గ్రామం నాయన గమనించటానికి కృప చూపించండి తండ్రి. ప్రభువా క్రైస్తవుడి ప్రార్థనే, క్రైస్తవుడి పాటే, క్రైస్తవుడి యొక్క విశ్వాసమే, నీతిమంతుని యొక్క ఆశీర్వాదమే ఈ ఊరికి నాయన మూల స్తంభాలుగా ఉన్నాయి తండ్రి. అలా ఈ ఊరిలో నీ నామం పేరట జరుగుతున్న ఈ ప్రార్థనలన్నీ ఈ ఊరికి ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ కుటుంబాలన్నింటినీ దీవించమని ప్రభువా, వచ్చిన వారందరినీ కాపాడమని, సంరక్షించమని, గొప్ప స్థితిలో నిలవబెట్టమని, నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన